నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే తీవ్రతర పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో రోజైన ఆదివారం పాఠశాలలను తెరిచి ఉంచాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 0 నుండి 5 ఏళ్లలోపు 180,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె అనిత తెలిపారు. ఇందుకోసం 1096 పోలియో బూత్లు, 84 మొబైల్ బృందాలు, 40 ట్రాన్సిట్ బూత్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమ నిర్వహణకు 7,430 మంది సిబ్బంది, 122 మంది సూపర్వైజర్లను నియమించగా 206 వాహనాలు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం బెంగళూరుకు చెందిన ఉన్నతి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 15 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. సుమారు 200 మంది అభ్యర్థులను తమ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక చేసేందుకు కంపెనీల ప్రతినిధులు ముందుకు వచ్చినట్లు నిర్వాహకులు సంస్థ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్ తెలిపారు. దీంతో యువతలో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఉద్యోగం అనేది ప్రతి యువకుడి జీవితంలో ఒక ముఖ్యమైన అవకాశం అని, అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఉన్నతి బెంగళూరు సంస్థ స్కిల్ ట్రైనర్లు ఎస్ ఈశ్వరరావు, రంజిత్ కుమార్ మాట్లాడుతూ జాబ్ మేళాలకు హాజరైన ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తుందన్నారు. అభ్యర్థులకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తూ ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఉపాధి మేళాలను భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో నిర్వహించి నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తామని ఎస్ ఈశ్వరరావు తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొన్న యువత సంస్థ నిర్వాహకులకు, కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం.
2.5 దశాబ్దాలుగా రాజ్యాధికారానికి దూరం అవుతున్న తూర్పు కాపు సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు వచ్చినప్పుడే రాజకీయంగా బలోపేతం అవుతుందని శ్రీకాకుళం సోడా చైర్మన్ కొరికాన రవికుమార్ అన్నారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన తూర్పు కాపు ఆత్మగౌరవ సమ్మేళన సభ విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి సామాజిక వర్గాన్ని బలోపేతం చేయాలని, జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన పదవులు, ఉద్యోగాల కోసం అవసరమైతే పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా తూర్పు కాపు సామాజిక వర్గం ఐక్యంగా ఉండాలని సూచించారు. సమావేశంలో డోలా జగన్మోహన్, అన్నెపు రామకృష్ణనాయుడు, ఇజ్జాడ శ్రీనివాసరావు, సురంగి మోహన్ రావు తదితరులు మాట్లాడుతూ జిల్లాలో తూర్పుక భవన నిర్మాణం, నియోజకవర్గాల వారి ఆత్మీయ సదస్సుల నిర్వహణ, సమన్వయ కమిటీ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం రామజోగి నాయుడు, కిల్లారి నారాయణరావు, వంజరాపు రమేష్, డోల బాల వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. 1953 నుంచి అమలులో ఉన్న సాంప్రదాయాన్ని పునరుద్ధరించి మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా చేయాలని, మృతి చెందిన లేదా పదవి విరమణ పొందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయడంతో పాటు గ్రాడ్యుటీ చట్టం ప్రకారం అన్ని కార్మికులకు గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి 30% మధ్యంతర భృతి చెల్లించాలని, శాశ్వత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగాలను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లుగా అప్పగించే కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జూలై 7వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్ గణేష్, జె గురుమూర్తి, అజ్జి పెద్దమణి, రామచంద్ర, అరుగుల గణేష్, సురేష్, తిరుమలరావు, రసూల్, లక్ష్మి, ద్రాక్ష తదితరులు పాల్గొన్నారు. జూలై 11, 12 తేదీలలో విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి, మాకినేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సాహితీ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఎంబీ విజ్ఞాన కేంద్రం బాధ్యులు గుండు నారాయణరావు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చేకటి దివాకర్ తెలిపారు. బుధవారం యూటీఎఫ్ కార్యాలయంలో అట్టాడ అప్పలనాయుడు, నల్లి ధర్మారావుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ వివరాలు వెల్లడించారు. సమ్మేళనంలో ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, ఖాదర్ మొహియుద్దీన్, తెలకపల్లి రవి, గుంటూరు లక్ష్మీ నరసయ్య, అట్టాడ అప్పలనాయుడు, గంటేడు గౌరనాయుడు, నల్లి ధర్మారావు తదితర ప్రముఖులు పాల్గొని యువ రచయితలకు మార్గనిర్దేశం చేయనున్నారని తెలిపారు. అలాగే డాక్టర్ ఎం ప్రగతి, ముందరపు హైమావతి, ఉషారాణి వంటి కవయిత్రులు కూడా పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 300కు పైగా కవులు, రచయితలు, యువ సాహితీవేత్తలు హాజరవుతారని, కవితా పఠనం, అభ్యుదయ గేయాలు, పుస్తక ఆవిష్కరణలు, చర్చా వేదికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో కేతవరపు శ్రీనివాస్, నెట్టిమి రమణారావు, పి సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లను తక్షణమే పెంచి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఏపీ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కెఎస్ నారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు బుధవారం ఎచ్చర్ల ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద హమాలీలు విధులు బహిష్కరించి సమ్మె నిర్వహించి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మేనేజర్కు అందజేశారు. ఈ సందర్భంగా కెఎస్ నారాయణ, ప్రధాన కార్యదర్శి చిక్కాల గోవిందరావు మాట్లాడుతూ 6 నెలలుగా కొత్త అగ్రిమెంట్ ప్రకారం కూలీ రేట్లు పెంచలేదని, నెలాఖరు వరకు కూడా కూలీ చెల్లింపులు ఖాతాల్లో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా చేరిన కార్మికుల పీఎఫ్ జమలు, రిటైర్డ్ కార్మికుల పీఎఫ్ చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. మెర్జింగ్ పాయింట్ల కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఓటర్ల జాబితా పరిశీలన, సవరణలకు సంబంధించిన సర్ప్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. బుధవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గాల పరిధిలో పార్టీ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి కార్యకర్తలు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఓటర్ పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భవిష్యత్తులో పార్టీ రాజకీయ విజయాలు కూడా ఓటర్ల జాబితా సవరణ సమర్థవంతమైన అమలుపైనే ఆధారపడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా మండల స్థాయి అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ భూ సర్వే, రేషన్ పంపిణీ, దీపం 2 పథకం, స్వయం సహాయక సంఘాల సేవలు, ఉపాధి హామీ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, వెనుకబడిన మండలాలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని జేసీ ఆదేశించారు. జలధార, జలహారతి పనులు, ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవన తోటల పెంపకం, కూలీ రేట్ పెంపుదల అంశాలపై కూడా చర్చించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన 22A నిషేధిత భూముల జాబితా సవరణ పెండింగ్ దరఖాస్తులు, భూ హక్కు పత్రాల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్లకు సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కోటబొమ్మాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో అభినందించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్లో జోగి నరేష్, పి వనిత, ఎం లక్ష్మీనారాయణ, పెట్ట దీపిక, బడాన సావన, పి వైష్ణవి, ఆర్ గౌతమ్, బలరాం, గారా కుమారి, డి రాజేష్, ఎం చందు ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన మంత్రి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అరంగి అప్పన్నతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అదానీ స్మార్ట్ మీటరింగ్ ఉద్యోగులు బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం రక్తనిధి కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు, శ్రీకాకుళం సర్కిల్ హెడ్ కె శబరినాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఉద్యోగులు రక్తదానం చేసి తలసేమియా బాధిత చిన్నారులకు ప్రాణదానం చేసినట్లేనని అభినందించారు. శబరినాథ్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతలో భాగంగా గౌతమ్ అదానీ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు కె సత్యనారాయణ, పి చైతన్య కుమార్, జి రమణతో పాటు స్మార్ట్ మీటరింగ్ జూనియర్ ఇంజనీర్లు రమణ, కె జగదీష్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాలి మండలం అక్కయ్య వలస గ్రామానికి చెందిన డాక్టర్ ఐ జైరాం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టా పొంది సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ప్రస్తుతం కోటబొమ్మాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న జైరాం ఉద్యోగ బాధ్యతలతో పాటుగా పరిశోధన రంగంలోనూ ప్రతిభ కనబరిచి డాక్టరేట్ సాధించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో జైరాంను సత్కరించిన మంత్రి గ్రామీణ ప్రాంతాల యువత ఉన్నత లక్ష్యాలతో కృషి చేస్తే గొప్ప విజయాలు సాధించవచ్చునని ఆయన నిరూపించారని అన్నారు. విద్య, పరిశోధన రంగాల్లో మరిన్ని విజయాలు సాధించి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాలం, శీతాకాలంలో కంటే వేసవికాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచితే అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు
జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.